అమ్మమ్మ, ఈరోజు నువ్వు ఏ వంట చేస్తున్నావు? నీకు ఇష్టమైన పులిహోర చేస్తున్నాను. మమ్మీ, నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మమ్మ. కొంచెం సేపు ఆగు, వంట అవ్వడానికి టైం పడుతుంది మనమాట. అమ్మమ్మ, నువ్వు వంట చేసేటప్పుడు పాటలు పాడతావా? అవును, నేను పాటలు పాడతాను. నాకు కూడా కొన్ని పాటలు నేర్పిస్తావా అమ్మమ్మ? తప్పకుండా, తిన్నాక నేర్పిస్తాను మనమాట. అమ్మమ్మ, ఈ పులిహోర చాలా రుచిగా ఉంది. నీకు నచ్చిందా? నాకు చాలా సంతోషంగా ఉంది మనమాట. నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ వంట మనిషివి అమ్మమ్మ. నువ్వు చాలా మంచి అబ్బాయివి మనవడ. అమ్మమ్మ, నేను ఈరోజు ఆడుకోవడానికి బయటికి వెళ్ళొచ్చా? నీ పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నాను. సరే, కానీ చీకటి ముందే ఇంటికి వచ్చేయాలి, ఓకేనా మనవడ? తప్పకుండా, నేను తొందరగా వచ్చేస్తాను అమ్మమ్మ. అమ్మమ్మ, నేను ఆడుకొని వచ్చేస్తాను. సరే, కాళ్ళు చేతులు కట్టుకునిరా. సరే అమ్మమ్మ, నువ్వు చెప్పినట్టే చేస్తాను అమ్మమ్మ. ఇప్పుడు నువ్వు హోంవర్క్ చేయాలి. హోంవర్క్ చేయాలా? నాకు చాలా బిజీగా ఉంది అమ్మమ్మ. ఎలా రాయాలో ఎలా చదవాలో అర్థమైతే లేదు అమ్మమ్మ. చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది మనమాట. చదువు లేకపోతే ఏమీ ఉండదు. వ్యవసాయం ఇట్లా పనులు చేసుకోవాలి, కానీ చదువుకుంటే మంచి ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ కొట్ట. అమ్మమ్మ, నాకు హోంవర్క్లో కొంచెం సహాయం చేస్తావా? తప్పకుండా, నీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు మనవడ. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఇప్పుడు నువ్వు పడుకోవడానికి వెళ్ళు మనవడ. నాకు నిద్ర రావడం లేదు అమ్మమ్మ. ఏమైనా కథలు చెప్తావా? వింటాను. నేను నీకు ఒక కథ చెప్తాను, వింటావా? వింటానమ్మమ్మ. నువ్వు కథ చెప్తా అంటే నేను ఎందుకు వద్దంటాను? వింటానమ్మమ్మ. అయితే ఒక మంచి కథ చెప్తాను, విను మనమాట. యమ్మి. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. సింహం చాలా భయంకరంగా ఉంటుందా అమ్మమ్మ? అవును, కానీ ఈ సింహం చాలా మంచిది అమ్మమ్మ. నాకు నిద్ర వచ్చేసింది. సరే, నువ్వు పడుకో మనవడా, రేపు కలుద్దాం. గుడ్ నైట్ అమ్మమ్మ. గుడ్ నైట్ నాన్న. అమ్మమ్మ, నేను గుర్క పెడతా, నీకేం ఇబ్బంది కాదుగా? సరే నా బుజ్జిలో, ఏం కాదులే. అమ్మమ్మ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాన్న. నిద్ర బాగా పట్టిందా? నువ్వు కథ చెప్పిన నిద్ర మంచిగా పట్టింది అమ్మమ్మ. మంచిది మనవడా. ఇట్నే రోజు నిద్రపోవాలి, లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. సరే అమ్మమ్మ, నువ్వు చెప్పినట్టే వింటాను. అవును, చాలా బాగా నిద్రపోయాను. సరే, అయితే తొందరగా రెడీ అవ్వు మనవడా. ఎక్కడికి అమ్మమ్మ? మనం గుడికి వెళ్దాం అనుకున్నాం మనవడా. వెళ్ళి తయారవు. గుడికా? నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ. సరే, అయితే తొందరగా రెడీ అవ్వు మనవడా. అమ్మమ్మ, ఈ గుడి చాలా పెద్దగా ఉన్నది. అవును, చాలా అతి పురాతనమైన గుడి కట్టడం. అమ్మమ్మ, ఈ దేవుడికి ఏం మొక్కాలి అని చెప్పవా? నాకు తెలియదు. ఏం కావాలంటే అది మొక్కో మనవడా. అమ్మమ్మ. అమ్మమ్మ, ఈరోజు చాలా బాగా గడిచింది. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మనవడా. అమ్మమ్మ, రేపు మనం ఏం చేద్దాం? మనం సినిమాకి వెళ్దాం మనవడా. ఎమ్మి, నాకు సినిమా అంటే చాలా ఇష్టం అమ్మమ్మ. సరే, అయితే రేపు సినిమాకి వెళ్దాం మనవడా. రెడీ ఉండు రేపు మార్నింగ్. థ్యాంక్ యూ అమ్మమ్మ, నువ్వు చాలా మంచి అమ్మమ్మ. నువ్వు కూడా చాలా మంచి మనవాడివి అమ్మమ్మ. నాకు పిజ్జా తినాలి ఉందమ్మమ్మ. సరే, టైం చేస్తామన్నా నీకోసం. అమ్మమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది. ఓహో, నా చిట్టి తండ్రి వచ్చావా? ఏమి తినాలి ఉందిరా? నాకు పిజ్జా కావాలి అమ్మమ్మ. పిజ్జా ఎక్కడ దొరుకుతుంది? పిజ్జా ఒక రకమైన రొట్టె అమ్మమ్మ. దాని మీద జున్ను కూరగాయలు వేసి చేస్తారు, చాలా రుచిగా ఉంటుంది. మీద జున్ను కూరగాయలు? అయ్యో, ఇంతగా ఉంది, మన కాలంలో అలాంటివి లేవు. అమ్మమ్మ, నువ్వు చాలా పాతకాలం మనిషివి. అమ్మమ్మ నవ్వుతూ, అవునురా, నేను పాతకాలం మనిషినే, కానీ నాకు పిజ్జా కావాలి, నేను చేసి పెడతాను. నీకు పిజ్జా చేయడం వచ్చుగా అమ్మమ్మ? చేయొచ్చుగా? రాదు, కానీ ప్రయత్నిస్తాను మనవాడ. ఆమె వంటగదిలో పిజ్జా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆమె పిండిని కలిపి దాని వింట చేస్తుంది. అమ్మమ్మ, అది పిజ్జా లాగా లేదు. పర్వాలేదు, రుచి మాత్రం బాగుంటుంది. చూడు, నా దగ్గర జున్ను కూడా ఉంది. అమ్మ, అది పన్నీరు. అవునా? నాకు తెలియదు మనం. ఇప్పుడు కూరగాయలు వేస్తున్నాను. అమ్మ, నువ్వు ఉల్లిపాయలు టమాటాలు మాత్రమే వేస్తున్నావు. ఇంకేం వేయాలో నాకు తెలియదురా. అమ్మ, పిజ్జాను పెడుతుంది. అమ్మ, అది ఎప్పుడు అవుతుంది? ఇంకొంచెం సమయం పడుతుందిరా. నాకు చాలా ఆకలిగా ఉంది అమ్మమ్మ. కొంచెం ఓపిక పట్టురా మనవడా. అమ్మమ్మ, పొగ వస్తుంది. అయ్యో, పిజ్జా కాలిపోతుందేమో. అమ్మమ్మ, ఇది పిజ్జా లాగా లేదు. అవునరా, నేను పిజ్జాను కాల్ చేశాను. ఏం పర్వాలేదు అమ్మమ్మ, మనం బయట నుండి పిజ్జా తెచ్చుకుందాం. సరే, నీ ఇష్టం మనవడా. అమ్మమ్మ, నాకు పెప్పరోని పిజ్జా కావాలి. పెప్పరోని పిజ్జా అదేలా ఉంటుంది? అమ్మమ్మ, నువ్వు మళ్ళీ పాతకాలం మాటలు మాట్లాడుతున్నావు. అవునరా, నేను ఎప్పటికీ మారను. చాలా బాగుంది అమ్మమ్మ. నా కోసం చేసినందుకు ధన్యవాదాలు అమ్మమ్మ. నీకోసం చేయలేనా మనవడా? నీ సంతోషం నాకు ఎంతో ఇష్టం. ఇలాంటి అమ్మమ్మ దొరకడం నా అదృష్టం అమ్మమ్మ. నీలాంటి మనవాడు దొరకడం నాకు ఎంతో అదృష్టం అనమాట. ఎప్పుడు మనం ఇంత కలిసి ఉండాలి, ఎప్పుడు విడిపో. సరే నానమ్మ.